హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈ రోజైతే మా ఇంట్లో చాలా స్పెషల్ ఏంటంటే ఈ రథసప్తమి రోజున మా మమ్మీ డాడీ కూడా ఉన్నారు. మేమందరం కలిసి అయితే పాలు పొంగించుకున్నాం. చాలా సంతోషంగా అనిపించింది. నేనైతే పాలు పొంగించుకోవడానికి అన్నీ అయితే రెడీ చేసి ఉంచాను. ముఖ్యంగా రథసప్తమి రోజున రథం వేయాలి అంటారు. అలాగే ఉదయాన్నే లేచి ఇల్లు అయ్యి శుభ్రం చేసుకుని జిల్లేడాకులు అలాగే రేగి పళ్ళతో తల మీద పెట్టుకుని తలస్నానం చేయాలి అని చెప్పారు. అందుకని చెప్పి ఆ విధంగా ఉదయాన్నే జిల్లేడాకులతోని అలాగే రేగిపండు పెట్టుకుని తలస్నానాలు అయితే చేసామండి. ఆ తర్వాత అయితే పూజకి ఏమేమి కావాలో అవన్నీ అయితే సిద్ధపరచుకున్నాము. మా మమ్మీ అయితే మనకి పాలు పొంగించుకోవడానికి రెడీ చేస్తుంది. ఆవు పిడకలతో అలాగే ఆవు పాలతో మేమైతే పాలు పొంగించుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు అలాగే చేసుకుంటారు. ఒకవేళ ఆవు పిడకలు అందరికీ దొరకకపోవచ్చు. దొరకని వాళ్ళు ఇంట్లోనే గ్యాస్ మీద పాలు పొంగించుకొని ఆ ప్రసాదం మనం బయటికి తీసుకొచ్చి సూర్యభగవానికి సమర్పించుకున్నా సరిపోతుందండి. ఏదైనా మనం మనసుతో చేస్తే చాలు, ఎలా చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు. మీకు ఎవరు వీలుని బట్టి వాళ్ళు తప్పకుండా చేసుకోండి. ఈ విధంగా పాలు పొంగించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని అంటారు. నేనైతే దీపారాధన స్టార్ట్ చేశాను. ప్రసాదం అయితే రెడీ అవుతుంది. ఈలోపు దేవునికి వినాయకునికి అయితే పూజ చేయాలి. ముందుగా వినాయకునికి అలాగే 7 చిక్కుడుకాయలతో రథాన్ని అయితే తయారు చేశానండి. ఆ రథానికి కూడా పూజ చేసి ఆ తర్వాత అయితే మనం ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉందండి. నేను ముగ్గులతో బాగా అలంకరించాను. నాకు అలంకరించడం అంటే చాలా ఇష్టము. మనం ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో అక్కడ ముగ్గులతో పసుపు కుంకాలతో అలంకరణ అయితే చేసుకున్నాను. అలాగే ఆవు పిడకలు, ఆవు పాలు, రేగి పళ్ళు, రేగి ఆకులు అలాగే జిల్లేడాకులు అన్నీ కూడా తెప్పించుకున్నాను. చూసారా, ఇది రథం అండి నేను చేసింది. అలాగే పాలు అయితే పొంగుతున్నాయి. దేవుని అసలు సూర్యభగవాన్ని ఎదుర్కొన్న అలా పాలు పొంగుతుంటే ఎంత బాగుందో చూడడానికి, చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు నేను ఇంట్లో పొంగించేదాన్ని, ఈసారి ఈ విధంగా పొంగించుకుంటా ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మా కుటుంబానికి అంత మంచి జరగాలని అయితే కోరుకున్నాను. చూడండి, మమ్మీ అయితే అన్నీ ప్రిపేర్ చేశారు. నేను చేసుకుంటే ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి సింపుల్గా చేసేసుకునేదాన్ని. మమ్మీ ఉన్న వల్ల అన్నీ రెడీ చేసుకొని ఇంత బాగా చేసుకున్నాం అనమాట. నా ఈ సంతోషాన్ని మీకు కూడా తెలియజేయాలనిపించింది. ఎందుకంటే నాతో పాటు మా డాడీ కూడా పొంగించారండి పాలు. మాకన్నా ముందు ఆయన చేత వేయించామన్నమాట. ఆయన కూడా ఉన్నారు సమయానికి. మా రాజుగారు అయితే లేరు. ఆయన కూడా ఉంటే ఇంకా బాగుండు. ఆయనకైతే టైంకి ఫోన్ రావడం వల్ల బయటికి పని నుండి బయటికి వెళ్ళారు. అందుకని చెప్పి ఆయన మిస్ అయ్యారనమాట. కానీ నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. చాలా బాగా పాలు పొంగించుకున్నాము. చాలా సంతోషం అనిపించింది. బయట ఈ విధంగా అన్నీ సెట్ చేసుకుని ముగ్గులతో పూలతో అలంకరణ చేసుకుని ఆవు పాలు, ఆవు పిడకలు, రేగికాయలు అలాగే జిల్లేడాకులు, రేగాకులు అన్నీ తెచ్చుకుని రథం ముగ్గు వేసుకుని ఆ సూర్యభగవాన్ని ఎదురుకుండా పూజ చేసుకుంటా ఉంటే ఎంత హ్యాపీగా ఉందోనండి. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో కాదు, నేను ఖచ్చితంగా బయటే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా పొంగించుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఎందుకో తెలియదు, ఇంట్లో పొంగించుకునే దానికన్నా కూడా ఇక్కడ పాలు పొంగించుకోవడం చాలా ప్రశాంతంగా అనిపించింది. అదొక హ్యాపీనెస్ అండి. ఖచ్చితంగా వీలైన వాళ్ళందరూ కూడా, వీలు కుదరని వాళ్ళకి తప్పదు, వీలైన వాళ్ళందరూ కూడా సూర్యభగవాన్ని ఎదుర్కొండా బయట సూర్యకిరణాలు పడే చోట అయితే పాలు పొంగించుకోండి. అది చాలా మంచిది. ప్రసాదం అయితే రెడీ అవుతుంది. ఈ లోపు అయితే నేను చుక్కుడాకులు అయితే రెడీ చేస్తున్నాను ప్రసాదం వడ్డించడానికి. 7 చుక్కుడాకులు పళ్ళెంలో పెట్టి అందులో అయితే ప్రసాదం అలాగే రేగికాయలు పెట్టి ప్రసాదం అయితే సమర్పించాలి సూర్యభగవానుడికి. ఆ విధంగా అయితే అమ్మ రెడీ చేస్తున్నారు. చాలా బాగా జరిగిందండి. అన్నీ కూడా సమకూరాయి. ఏది లోటు లేకుండా కూడా నేను ముందు రోజు ఏమీ లేవు ఎలా చేసుకోవాలా అన్నదానికి నిజంగా చాలా తృప్తిగా చేసుకున్నాను. ఏది తక్కువ కాకుండా ఏది లోటు లేకుండా చాలా బాగా చేసుకున్నాను. భగవంతుని దయ వల్ల అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని అయితే కోరుకున్నాను. ఇప్పుడైతే బెల్లం రెడీ చేసుకుంటున్నాం. ఆల్రెడీ కుక్ అయిపోయిందండి. చాలా త్వరగా ఉడికిపోయింది. ప్రసాదం అంటేనే మనం టేస్ట్ కూడా చూడక్కర్లేదు, ఎలా చేసినా సూపర్గా ఉంటుంది. అందులోనే ఈసారి మా డాడీ ఒక చెయ్యి వేశారనమాట. అందుకని టేస్ట్ ఇంకా సూపర్గా అదిరిపోయింది.
నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అవుతుందన్నమాట. సఖీ లైఫ్ స్టైల్ అనే పేరుతో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మెయిన్ కారణం ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉండి మరీ బోర్ కొడుతుంది, టైంపాస్ అవ్వట్లేదు. నాకు ఎక్కువ టీవీ చూడడం అది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని చెప్పి టైంపాస్ కోసం అయితే స్టార్ట్ చేశాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను కుకింగ్ చాలా సింపుల్గా ఈజీగా చేస్తాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ వల్ల నాకు వంట చేయడం అంత ఇబ్బంది అనిపించదు, చాలా ఈజీగా చేస్తాను. నా వీడియోస్లో అన్నీ కూడా చాలా సింపుల్గా చెప్తూ ఉంటాను ప్రాసెస్. ఒకవేళ వంట తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వీడియోస్ చూడండి. చాలా సింపుల్గా మీరు వంట నేర్చుకోవచ్చు. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. మనం చుక్కుడాకుల్లో మనం వండుకున్న పరమాన్నము అలాగే రేగికాయ కూడా ప్రసాదంగా పెట్టి దేవునికి, సూర్యభగవానికి అయితే అర్పించాలి. అమ్మ అయితే అన్నీ రెడీ చేశారు. చూసారా, రథం దగ్గర, రథం అంటే సూర్యభగవానుడు రథంలో సూర్యుడిని అయితే ముగ్గుతో వేశాను. అక్కడైతే పెట్టుకుని ఆ సూర్యభగవానికి నమస్కారం చేసుకున్నాము. ఇప్పటికైతే ఫైనల్గా ప్రసాదము, పాలు పొంగించుకోవడము, ఈ రథసప్తమి అడావుడి అంతా అయిపోయింది. ఈరోజు మాకు స్పెషల్స్ ఏంటంటే గారెలు, అలాగే వళ్ళు, పరమాన్నం, చలివిడి, పానకం, ఇవన్నీ కూడా ప్రసాదాలు చేసుకున్నాము. దేవునికి అయితే సమర్పించుకున్నాము. ఇంట్లో అయితే ప్రొద్దుటే పూజ చేసేసుకున్నాము. మార్నింగే పాలు పొంగించుకోవడం అనేది 8 దాటిన తర్వాత అయితే పొంగించుకోవాలన్నారు మమ్మీ. అందుకని చెప్పి 8 దాటిన తర్వాత అయితే పాలు పొంగించడం స్టార్ట్ చేసాము. 1 అవర్లో అయితే మొత్తం అంతా పాలు పొంగించడము, ప్రసాదం సమర్పించడం అన్నీ కూడా జరిగినాయి. చాలా హ్యాపీగా చేసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈరోజు రథసప్తమి రోజు పాలు పొంగించుకున్నారనుకుంటున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అయితే నేను నోములు పట్టుకొని తీర్చేసుకోవాలనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల అయితే అది కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ మాత్రం అన్నీ కూడా రెడీ చేసుకుని, ప్రిపేర్ చేసుకుని, పట్టుకున్న రోజునే, నోములు పట్టిన రోజునే అన్నీ తీర్చుకునేలాగైతే ప్లాన్ చేసుకుందామని చెప్పి ఈ సంవత్సరానికి అయితే ఆగిపోయాను అనమాట. ఓన్లీ రథసప్తమి రోజు పాలు అయితే పొంగించుకున్నాము. ఆ భగవంతుడి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ నోములు పట్టుకుని అవన్నీ కూడా అప్పుడే తీర్చేసుకునేలాగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే మమ్మీ డాడీ ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. అంతేనండి, అయిపోయింది నాకు పాలు పొంగించడం ఈరోజు మా హడావుడి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా మీరు చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని కొత్త వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను. కేవలం ఇది నా టైంపాస్ కోసం చేస్తున్నదేనండి, అంతకు మించి ఏమీ లేదు. నాకు పెద్ద టీవీ చూడడం అయి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మరీ ఖాళీగా ఉండి బోర్ కొట్టే కన్నా ఏదో ఒకటి ఉండాలి అని చెప్పి ఈ విధంగా అయితే స్టార్ట్ చేసుకున్నాను. స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా మీరందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. అలాగే నాకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూ, కుకింగ్ వీడియోస్ అలాగే వ్లాగ్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మీరు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి సపోర్టు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.